బావా, నువ్వు చెప్పినతను ఖచ్చితంగా ఇటే వస్తాడంటావా? ఖచ్చితంగా ఇటే వస్తాడు సింధు. పైగా ఈ టైంకే వస్తాడు. అదిగో సింధు, వాడు వచ్చేస్తున్నాడు. నీ పని నువ్వు కానీ. అయ్యయ్యో గురుగారు, ఏంటి గురుగారు బేస్మెంట్ లేని బిల్డింగ్ లో అలా పడిపోయారు? ఏంటయ్యా డాష్ ఇచ్చి పడేసి మళ్ళీ పరామర్శిస్తున్నావు ఏంటయ్యా? కళ్ళు నెత్తి మీద పెట్టుకుని నడుస్తున్నావా? అబ్బే లేదండి, మీ బ్యాగ్ మీద పెట్టుకుని నడుస్తున్నాను. వదులు, ఇది చాలా ఇంపార్టెంట్ రా. అందుకే తీసుకుంటుంది. ప్లీజ్ నా బ్యాగ్ వదలరా, వదలరా. నాకు ఈ బ్యాగే ఇంపార్టెంట్. దొంగ. ఏంటి సార్, ఏమైంది? ఆ దొంగ నా బ్యాగ్ పట్టుకొని వెళ్ళిపోతున్నాడు సార్. పట్టుకోండి సార్. ఓకే, మీరు ఇక్కడే ఉండండి. నేను వెళ్ళి వాడిని పట్టుకొని మీ బ్యాగ్ తీసుకొస్తాను. దొంగ. ఆగరా రే, పట్టుకోండి సార్. దొంగ. ఏ పాటికి లోకి వాళ్ళు ఫోన్ చేయాలి, ఎందుకు చేయలేదు? వద్దులే, వాళ్ళు ఏ సిచ్యువేషన్లో ఉన్నారో ఏంటో. నేను ఫోన్ చేస్తే వాళ్ళకి ప్రాబ్లం రావచ్చు. బావా, బ్యాగ్ లో ఇంకేమైనా ఉన్నాయో చెక్ చేయి. బా, ఇదిగో పెన్ డ్రైవ్, కాపీ అయిపోయింది. ఓకే సింధూర్, నేను ఇది తీసుకెళ్తాను. నువ్వు మెయిల్లో పెన్ డ్రైవ్ మ్యాటర్ అంతా అమ్మకి పంపించేసి. సరే బా. హలో అమ్మా, ఆ పరమేష్ దగ్గర బ్యాగ్ కొట్టేశాం, అందులో పెన్ డ్రైవ్ తీసుకున్నాం. వెరీ గుడ్ లోకి. దానిలోని మ్యాటర్ అంతా ల్యాప్టాప్లో ఎక్కించారా? మొత్తం మ్యాటర్ లాగేశామమ్మా. దాన్ని సింధూర్ నీకు మెయిల్ పంపిస్తాడు. ఓకే లోకి.
అబ్బా అమ్మా అబ్బా అసలు ఏం జరుగుతుంది? వాడెవడో వచ్చి నా బ్యాగ్ ఎత్తుకెళ్ళాడు. వెనకాల ఇంకొకడు వచ్చి బ్యాగ్ తీసుకొస్తాను ఉండండి అన్నాడు. ఇద్దరు వెళ్ళి చాలాసేపు అయింది. అసలు ఏం జరుగుతోంది? రే ఎటెళ్ళారా? అమ్మా సార్ మీ బ్యాగ్ ఎదుగురండి. చాలా థ్యాంక్స్ అండి, మొత్తానికి సాధించారు. అంత తేలిగ్గా పనవలేదండి. వాడు చాలా దూరం పరిగెత్తాడు. నేను కూడా వదలకుండా వెంటపడ్డాను. చివరికి బ్యాగ్ పడేసి పారిపోయాడు. దొరికింది. అమ్మయ్యా దొరికింది. అందులో డబ్బంతా కరెక్ట్గానే ఉందా అండి? అబ్బే ఇందులో డబ్బు బంగారం లాంటివి ఏం లేవండి. ఆ? మా హాస్పిటల్కి సంబంధించిన విలువైన సమాచారం ఉంది. ఓహో, మరి వాడేందుకు సార్ మీ బ్యాగ్ కొట్టేయాలని అంత తాపత్రయపడ్డాడు? ఇందులో బాగా డబ్బు ఉందని అనుకొని ఉంటాడు సార్. అంతే అయి ఉంటుంది సార్. పాపం అమాయకుడు బ్యాగ్ పట్టుకెళ్ళినా చాలా బాధపడి ఉండేవాడు. చాలా థ్యాంక్స్ అండి. ఈ బ్యాగ్ దొరకకపోతే చాలా ప్రాబ్లం అయి ఉండేది. ఓకే సార్, నేను వస్తాను. సార్ 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 నా పేరు పరమేశ్. దగ్గరలో ఉన్న హాస్పిటల్లో పనిచేస్తుంటాను. హాస్పిటల్కి వస్తే నన్ను కలవండి. అన్ని టెస్టులు దగ్గరుండి చేయిస్తాను. ఓ, అన్ని టెస్టులు చేయిస్తారా? ఆ. ఓకే సార్, డెఫినెట్గా వస్తాను. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. అమ్మా అమ్మో. ఎస్. హలో. ఆంటీ, మొత్తం మ్యాటర్ మీ మెయిల్కి ట్రాన్స్ఫర్ చేశాను. ఓకే సింధూర్, నువ్వు లోకే కలిసి అందులో ఏముందో చూడండి. హాస్పిటల్లోనూ మార్చరీ సెంటర్లోనూ ఏదో జరిగింది, దాన్ని బయటికి తీయండి. అలాగే ఆంటీ, నేను లోకి బాబు చూసుకుంటాం. సరే. ఇచ్చేసాను. పద బాబు వెళ్దాం. మొన్నొచ్చిన నెంబర్ ఇదే కదా?
హలో. హలో, నా పేరు సౌభాగ్య అండి. చెప్పండి, ఎందుకు ఫోన్ చేశారు? మీకు విషయం చెప్పాలండి. ఏదైనా భయపడకుండా చెప్పండి. ఇంతకు ముందు కూడా మీరు ఇలాగే ఫోన్ చేసి కట్ చేశారు. అప్పుడు భయమేసి పెట్టేశానండి. కానీ ఇప్పుడు మళ్ళీ చేస్తున్నానండి. వెరీ గుడ్. ఎవరికి దేనికి భయపడకండి. మీరేం చెప్పదలుచుకున్నారో నిర్భయంగా చెప్పండి. అలాగేనండి. మీరు రోజీ అనే ఆవిడ కోసం వెతుకుతున్నారంట కదండి? అవును. ఆవిడెక్కడైనా చూసావా? చూశానండి. చూసావా? ఎక్కడా? ఇక్కడికి దగ్గరలో భారతానంద స్వామి ఆశ్రమం ఉందండి. అక్కడ అక్కడ ఆ రోజీ ఆవిడతో పాటు ఇంకొక అమ్మాయి కూడా ఉంటుందండి. ఏంటి, అమ్మాయి కూడా ఉందా? నువ్వు చూసావా? చూశానండి. ఆ అమ్మాయి పేరు అపర్ణ అంట కదండి? వెరీ గుడ్. ముందు అడ్రస్ చెప్పు. అలాగేనండి. మీరు తొందరగా అక్కడికి వెళ్తే ఆ రోజీ అపర్ణ దొరికిపోతారండి. వెరీ గుడ్, వెరీ గుడ్. నీలాంటి పౌరులు ఈ సొసైటీకి చాలా అవసరం. వాళ్ళు దొరికాక నీకు మంచి బహుమతి ఇప్పిస్తాను. వద్దండి, ఇదంతా నేను మా చెల్లెల కోసం చేస్తున్నాను. చెల్లెలి కోసమా? అదేంటి? మీలాగే తనకి కూడా సత్యం, ధర్మం, న్యాయం అంటే చాలా ఇష్టమండి. ఓకే ఓకే. ఇంతకీ నువ్వు చెప్పేదంతా నిజమేనా? మా చెల్లెల మీద ఒట్టండి. వాళ్ళు ఆ ఆశ్రమంలోనే ఉన్నారు. మీరు త్వరగా వెళ్ళండి, వాళ్ళని పట్టుకోవచ్చు. సరే.
చేస్తే తప్ప ఈ బాధ తగ్గదు. హలో అమ్మా, మహా, ఎలా ఉన్నావు? ఏమైందమ్మా? నీ వాయిస్లో ఏదో తేడా వస్తోంది. ఏదైనా ప్రాబ్లమా? లేదమ్మా, ఊరికే నీతో మాట్లాడాలనిపించింది, అందుకే ఫోన్ చేశాను. ఆనంద్ ఫోన్ చేసి ఏమైనా అన్నాడా? లేదమ్మా, తనసలు నాకు ఫోనే చేయలేదు. మరి దామిని వచ్చావైనా గొడవ చేసిందా? అబ్బే, అదేం లేదమ్మా. కంగారు పడకు మహా, తొందరలోనే మన ఫ్యామిలీకి పట్టిన గ్రహణం తొలగిపోతుంది. అందరం హ్యాపీగా కలిసుంటాం. అమ్మా, నీ విషయంలో నేను చాలా తప్పు చేశాను, నన్ను క్షమించు. మహా, ఏమైందమ్మా? మాట్లాడో. నువ్వు బాధపడకు మహా, త్వరలోనే ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం చూస్తాను. అలాగేనమ్మా. మహా, ఒకవేళ దామిని నిన్నేమైనా అన్నా ఏం పట్టించుకోకు. తను నీకన్నా చిన్నది కాబట్టి, పైగా గారబంగా పెరిగినమ్మాయి. తనని నువ్వే అర్థం చేసుకోవాలి. నువ్వెంత మంచిదానివమ్మా. మనుషుల్ని, పరిస్థితుల్ని నీకంటే బాగా ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. సరే మహా, ఉంటాను. అలాగే అమ్మా, నువ్వు జాగ్రత్తగా ఉండు. సారీ అమ్మా, తప్పు చేస్తున్నానని తెలుసు, నాకింకో దారి లేదు. దామిని వచ్చింది, మీరు ఫోన్ పెట్టేయండి. సార్, ఏంటి దామిని, ఏమైంది? ఎందుకంత కంగారుగా ఉన్నావు? ఒక ముఖ్యమైన విషయం తెలిసింది సార్, అది చెప్దామనే వచ్చాను. నేను అంతకన్నా ముఖ్యమైన విషయమే చెప్పాలి. ఆ రోజీ అపహరణల కేసు గురించి పైనుంచి చాలా ప్రెజర్స్ వస్తున్నాయి. వాళ్ళని ఇంతవరకు పట్టుకోలేదని సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు పెడుతున్నారు. ఇంతకీ నువ్వు వాళ్ళని పట్టుకోగలవా, లేక ఈ కేసు ఇంకెవరికైనా అప్పజెప్పనా? అది చెప్దామనే వచ్చాను సార్. రోజీ అపర్ణలు ఒక ఆశ్రమంలో ఉన్నారంట సార్. అది నీకెలా తెలిసింది? ఒక అమ్మాయి ఫోన్ చేసి చెప్పింది. ఇలాంటి కాల్స్ నమ్మొచ్చా? కామన్గా అయితే 50-50 ఛాన్సెస్ ఉంటాయి సార్. కానీ నాకు కాల్ చేసిన అమ్మాయి చాలా సిన్సియర్గా చెప్పింది. ఆమె వాయిస్లో నిజాయితీ నాకు వినిపించింది. ఇది చాలా ముఖ్యమైన కేసు దామిని. ఇప్పటికే అపర్ణ కేసు విషయంలో మనమేమి చేయలేకపోతున్నామని మీడియా దుమ్మెత్తిపోస్తోంది. ఇప్పుడేదో గుర్తు తెలియని వ్యక్తి చేసిన ఫోన్ కాల్ పట్టుకొని ఆశ్రమం మీద రైడ్ చేస్తే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. లేదు సార్, నాకొక్క ఛాన్స్ ఇవ్వండి సార్. ఆ రోజీని అపర్ణని నేను పట్టుకుంటాను. నువ్వు పట్టుకోవడానికి వాళ్ళు అక్కడ ఉండాలి కదా. అది కాదు సార్,
ఫోన్ చేసిన ఆవిడ పేరు సౌభాగ్య. ఆవిడ గొంతులో నాకు సిన్సియారిటీ కనిపించింది. తను ఖచ్చితంగా నిజమే చెప్పుంటుంది. ఆర్ యు షూర్? ఎస్ సార్. ఆవిడ తన చెల్లెల మీద ఒట్టేసి మరీ చెప్పింది. సార్, నాకెందుకో ఆవిడ చెప్పిన చోట రోజీ అప్పన్నలు ఖచ్చితంగా అక్కడే ఉంటారని అనిపిస్తుంది. నాకు పర్మిషన్ ఇవ్వండి సార్, ప్లీజ్. దామిని, ఇటువంటి కాల్స్ నిజమవ్వాలని రూలేమీ లేదు. నిజం చెప్పాలంటే ఇవన్నీ చాలా వరకు ఫేక్ కాల్సే అవుతాయి. సరే, నువ్వు ఆ మనిషిని నమ్మినట్టే నిన్ను నేను నమ్ముతున్నాను. కాకపోతే ఈ కేసులో నీతో పాటు మరో 2 వ్యక్తులు ఉంటారు. మీరంతా ఒక టీంగా పనిచేయండి. ఓకే సార్. సరే, నువ్వు ఇక వెళ్ళు. నేను వాళ్ళతో మాట్లాడి నీకు ఫోన్ చేస్తాను. ఓకే సార్. హ్మ్. లోకే, చాలా పెద్ద ఇష్యూ జరిగింది. ఏమైంది సంజయ్? ఎందుకలా కంగారు పడుతున్నావు? రోజీని అరెస్ట్ చేశారు.